కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర జలాశయ భద్రతకు గేట్ల రూపంలో మరో ప్రమాదం పొంచి ఉంది. జలాశయంలో మొత్తం 37 గేట్లలో మరో 7 గేట్లు కూడా పనిచేయడం లేదని తాజాగా ఇంజనీర్లు పరిశీలనలో తెలిసింది. గతేడాది ఆగస్టు 10న 19వ గేటు కొట్టుకుపోవడంతో స్టాప్ లాగులను ఏర్పాటు చేశారు అధికారులు. వచ్చే ఏడాది జూన్లోగా మొత్తం 37 గేట్లను మార్చాలన్న ఉద్దేశంతో జలాశయం సమీపంలోని గదగలో గేట్లు నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. అంతలోనే మరో గేటు ప్రమాదంలో ఉన్నాయని తేలింది. ఎంత వరద వచ్చినా వాటిని మాత్రం ఎత్తకూడదని ఇంజనీర్లు నిర్ణయానికి వచ్చారు. 4వ గేటును ఓ అడుగు దాకా ఎత్తవచ్చు, తర్వాత అది మొరాయిస్తోందని తెలిపారు. ప్రస్తుతం జలాశయానికి 23,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. 3 గేట్లను మాత్రమే పైకెత్తి 9,000 క్యూసెక్కుల నీటిని నదికి విడుదల చేస్తున్నారు. మిగిలిన వరదను కాలువలకు వదులుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏ క్షణమైనా డ్యాంకు వచ్చే వరద పెరుగుతుందని, నిరుడు 1,00,000 క్యూసెక్కుల వరద వస్తున్న సమయంలో 19వ గేటు కొట్టుకుపోయింది. ఇప్పుడు అదే స్థాయిలో వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దెబ్బతిన్న గేట్ల పరిస్థితిపై ఆందోళన నెలకొంది. దీనిపై మరింత సమాచారాన్ని శ్రీనివాసులు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాసులు, చెప్పండి. కర్ణాటకలోని టీబీ డ్యామ్ నిర్మించి 60 ఏళ్లు కావస్తుండడంతో ఆ రిజర్వ్ టీబీ డ్యామ్ ను పరిశీలించిన సిడబ్ల్యూసి అధికారులతో పాటు రాష్ట్రంలో క్రస్ట్ గ్రేట్ల నిపుణులు కన్నయ్య నాయుడు ఇరువురు కూడా తుంగభద్ర డ్యామ్ పరిశీలించి మొత్తం గేట్లను 33 గేట్లను మార్చాలని కూడా గతంలో కూడా సూచించడం జరిగింది. అయితే ఆ సూచనలను ఇటు టీబీ బోర్డు కానీ, టీబీ బోర్డు అధికారులు కానీ, కర్ణాటక ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం డ్యామ్ కు ముప్పుగా పరిగణించిందని చెప్పవచ్చు. ఈ గత ఏడాది ఆగస్టు నెలలో నీటి విడుదల చేస్తున్న సమయంలో 19వ గేటు నీటి ఉధృతికి కొట్టుకుపోవడంతో అప్పట్లో ఇటు కర్ణాటక, తెలుగు 2 రాష్ట్రాలలో అలజడి రేకెత్తించింది. ఇటు 2 రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపి క్రస్ట్ గ్రేట్ల నిపుణుడైనటువంటి కన్నయ్య నాయుడిని టీబీ డ్యామ్ దగ్గరికి పిలిపించి అక్కడ రాత్రింబవలు పని చేస్తూ ఒక క్రస్ట్ గ్రేట్ ని తాత్కాలికంగా అమర్చడంతో గత సంవత్సరం నీటిని నీలో చేయడం జరిగింది. అయితే అప్పట్లో కూడా మొత్తం గేట్లను పరిశీలించిన కన్నయ్య నాయుడు మొత్తం 33 గేట్లని మార్చాల్సిందే అని కూడా సూచించడంతో టీబీ డ్యామ్ అధికారులు మొత్తం తుంగభద్ర డ్యామ్ సంబంధించిన 33 గేట్ల మార్చేందుకు 33 కోట్ల రూపాయలతో టెండర్లను పిలవడం జరిగింది. ఈ టెండర్లకు సంబంధించి కూడా డ్యామ్ సమీపంలో ఉన్న ఒక నిర్మాణ సంస్థ మొత్తం 32 గేట్లలో ఇప్పటికే 4 గేట్లను పూర్తి చేయడం జరిగింది. మరో 28 గేట్లు వచ్చే ఏప్రిల్ నాటికి, ఏప్రిల్ మే మధ్య అవి పూర్తి మొత్తం గేట్లన్నింటినీ సిద్ధం చేసి టీబీ డ్యామ్ అధికారులకు అప్పగించాల్సి ఉంది. అయితే ఈ సమయంలో ప్రస్తుతం టీబీ డ్యామ్ కు ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని టీబీ డ్యామ్ యొక్క నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా 105 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు తగ్గించి వేయడం జరిగింది. దాదాపుగా 25 టీఎంసీల నీటి నిల్వను తగ్గించి వేసి డ్యామ్ భద్రతను పర్యవేక్షిస్తూ వస్తున్న సమయంలో నిన్న టీబీ డ్యామ్ గేట్లను మరోసారి పరిశీలించినప్పుడు మొత్తం 7 గేట్లు పనిచేయడం లేదనేది ఇంజనీర్లు గుర్తించారు. మొత్తం 33 గేట్లలో 19వ గేటు గత సంవత్సరం కొత్తగా ఏర్పాటు చేయడంతో 32 గేట్లలో ప్రస్తుతం 7 గేట్లు పనిచేయడం లేదు. 4, 7, 11, 20, 24, 27, 28 గేట్లు పని చేయడం లేదని, వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పైకి ఎత్తడానికి వీల్లేదని కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఒకవేళ ఏ స్థాయిలో వరద నీటి ప్రవాహం వచ్చినా కూడా ఈ గేట్లను ఎత్తితే మాత్రం డ్యామ్ గేట్ అవకాశం ఉన్న దృష్ట్యా ఆ గేట్ల జోలికి పోకూడదని కూడా అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ప్రస్తుతానికి డ్యామ్ లోకి 23,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుంది. మొత్తం ప్రస్తుతం 3 గేట్ల ద్వారా 9,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదిలివేస్తున్నారు. ఒక్కసారిగా 7 గేట్లు డ్యామ్ సంబంధించిన 7 గేట్లు పనిచేయడం లేదన్న వార్త ఇటు కర్ణాటక, ఇటు ఆంధ్ర రాష్ట్రాలలోని రైతాంగాన్ని తీవ్ర
తీవ్రంగా ఆందోళనకు గురి చేసిందని చెప్పవచ్చు. డ్యామ్ కింద దాదాపుగా ప్రస్తుతం ఇటు కర్ణాటకతో పాటు ఆంధ్రాలో 7,28,761 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. ఈ నేపథ్యంలో ఈ డ్యామ్ గేట్లను మార్చాలన్న ఉద్దేశంతోనే ఈ సీజన్ కేవలం 2 పంటలకు సాగునీరు అందించే టీబీ డ్యాము ఈసారి గేట్ల మరమ్మతులు చేపట్టాలని ముందస్తుగా కేవలం ఖరీఫ్ సీజన్ లో మాత్రమే పంటలు సాగు చేసుకోవాలని కూడా హెచ్చరికలు జారీ చేసి ఓవైపు గేట్ల నిర్మాణానికి టెండర్లు పిలిచి పనులు అప్పగించి డ్యామ్ గేట్లు కూడా తయారవుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక 7 గేట్లు పనిచేయడం లేదనేది అధికారులు గుర్తించడం ఇటు కర్ణాటక ఆంధ్ర 2 రాష్ట్రాలను కలవరపరుస్తుంది. ఒకవేళ ప్రాజెక్టులోకి ఏదైనా భారీగా వరద నీటి ప్రవాహం వస్తే మాత్రం పరిస్థితి ఏమిటి అనేది వైపు ఇంజనీర్లకు కూడా ఆందోళనకు గురి చేస్తుంది. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి నిపుణులు సిడబ్ల్యూసి అధికారులు ఇచ్చిన నివేదికలను పాలకులు పట్టించుకోకుండా జాప్యం చేయడంతో విపత్తు సమయం ముంచుకొస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేయడం మినహా ముందస్తుగా నిపుణుల నివేదికల ఆధారంగా ముందస్తుగా చర్యలు చేపడితే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులు రావని కూడా ఓవైపు రైతులు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సీజన్ లో భారీగా వరద నీటి ప్రవాహం ఇటు ఎగువ నుంచి భారీగా వరద నీటి ప్రవాహం వస్తే మాత్రం పరిస్థితి ఏంటనేది ఇటు కర్ణాటక ఆంధ్ర రైతాంగంలో భయాందోళనలు మాత్రం వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాసులు, తుంగభద్ర జలాశయంలో భద్రతా గేట్ల రూపంలో ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో జలాశయంలో మొత్తం 30 గేట్లు 7 గేట్లు కూడా పనిచేయడం లేనన్నట్లు తెలుస్తోంది. ఇంజనీరింగ్ అధికారులు నిపుణులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? డ్యామ్ కు సంబంధించి గత ఏడాదే 33 గేట్లలో ఒక గేటుని గత లాస్ట్ ఇయర్ ఆగస్టు 19th ఒక గేటు కొట్టుకుపోవడంతో వాటి స్థానంలో ఒక కొత్త గేటుని ఏర్పాటు చేయడం జరిగింది. మిగిలిన 32 గేట్లను మార్చేందుకు టీబీ డ్యామ్ బోర్డు 33 కోట్ల రూపాయలతో టెండర్లను పిలిచి ఒక ఏజెన్సీ కూడా వచ్చే 2026 మే నాటికి మొత్తం గేట్లను సిద్ధం చేసి అప్పగించాలని కూడా ఒక కండిషన్ పెట్టారు. ఆ కండిషన్ మేరకే కాంట్రాక్టర్ కూడా మొత్తం 32 గేట్లలో 28 గేట్లలో 4 గేట్లను ఇప్పటికే సిద్ధం చేశారు. మిగిలిన గేట్లను కూడా తయారు చేసే పనుల్లో నిమగ్నమైనారు. అయితే తాజాగా 7 గేట్లు పని చేయడం లేదనే విషయం మాత్రం టీబీ డ్యామ్ అధికారులు నిన్న గుర్తించడం జరిగింది. దీంతో ఎగువ నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండడంతో పాటు ఆ డ్యామ్ 7 గేట్ల ఎట్టి పరిస్థితుల్లో ఎత్తకూడదని, ఒకవేళ ఎత్తినా కూడా నీటి ఉధృతికి కొట్టుకుపోయే పరిస్థితులు ఉన్నాయని కూడా డ్యామ్ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి ఇటు కర్ణాటకలో డ్యామ్ ఎగువ భాగంలో వర్షాలు కురిస్తే మాత్రం డ్యామ్ పరిస్థితి కొంత ప్రమాదకరంగా ఉంటుందని, ఒకవేళ ఆశించిన స్థాయిలో వరద నీటి ప్రవాహం రాకపోతే మాత్రం అధికారులు ఊపిరి పీల్చుకున్నట్లు అవుతుంది. శ్రీనివాసు, గతంలో కూడా 9వ గేటు పనిచేయలేదు, ప్రస్తుతం ఇప్పుడు కూడా గేట్ పనిచేయడం లేకపోవడంతో రైతులకు ఏమైనా ఇబ్బంది వచ్చే అవకాశం ఉందా నీటి ద్వారా? టీబీ డ్యామ్ గేట్లను మారుస్తున్న నేపథ్యంలో ఈ అధికారులు ఖరీఫ్ సీజన్ కు ముందే టీబీ డ్యామ్ నుంచి ఈసారి 2 పంటలకు సాగునీరు ఇవ్వడం సాధ్యం కాదని, కేవలం ఖరీఫ్ సీజన్ కు మాత్రమే సాగునీటిని అందిస్తామని, వేసవిలో గేట్లను మార్చే పనులు చేపడుతున్న దృష్ట్యా రబీ సీజన్ కు సాగునీటిని అందించమని కూడా ముందస్తుగానే అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కనీసం ఖరీఫ్ సీజన్ లోనైనా పంటలు సాగు చేసుకుందామన్న రైతులకు ప్రస్తుత డ్యామ్ పరిస్థితులు కొంత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటు 2 రాష్ట్రాలలో కర్ణాటకతో పాటు ఆంధ్ర పరిధిలో 7,28,761 ఎకరాలు ఖరీఫ్ సీజన్ లో పంటలు సాగు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం ఒక పంటకైనా సాగు చేసుకునేందుకు వీళ్ళు పరిస్థితులు అనుకూలిస్తాయా, లేకపోతే ప్రాజెక్టుకు సంబంధించి ఏదైనా ముప్పు వాటిల్లుతుందా అన్న ఆందోళన మాత్రం రైతాంగంలో నెలకొంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసులు.